హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా రెడీ అయ్యే టేస్టీగా ఉండే కీరా పెరుగు పచ్చడి తయారు చేసుకుందాం. ఈ పచ్చడి 2 నిమిషాల్లో రెడీ అవుతుందండి. ముందుగా ఒక కీరాని తీసుకొని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని, కరివేపాకుని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంతోపాటు అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాస్త గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసుకున్న కీరా ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక టమాటాని తీసుకుని ముక్కలుగా చేసి అవి కూడా కాస్త సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇంతలో 1 కప్పు పెరుగు తీసుకుని బాగా చిలకాలి. ఇప్పుడు ఆ పెరుగును ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపితే చాలా టేస్టీగా ఉండే కీరా పెరుగు పచ్చడి రెడీ అవుతుంది. చాలా కూలింగ్గా సమ్మర్కి పర్ఫెక్ట్ సైడ్ డిష్ ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.